హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి వంట చేశాను అనేది చిన్న మినీ వ్లాగ్లో షూట్ చేశానండి. చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. రైస్ వండాను. సో రైస్ సర్వ్ చేసేటప్పుడు మీకు కూడా నేను వండిన కర్రీస్ అనేది చూపిద్దామని చెప్పేసి స్పెషల్గా ఏం చేశాను ఈరోజు అనేది చూడండి. ఈరోజు వచ్చేసి నేను గుమ్మడికాయ దప్పలం పెట్టానండి. గుమ్మడికాయ దప్పలము బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దట్టు కుండలో చేశాను, చాలా బాగుంటుంది. సో గుమ్మడికాయ దప్పలంలోకి కాంబినేషన్ వచ్చేసి పప్పు బాగుంటుందండి. ఈ ముద్దపప్పుని కొంచెం పల్చగా చేశాను, బాగా తిక్క కాకుండా. గుమ్మడికాయ దప్పలము ప్లస్ ముద్దపప్పు మీ ఫేవరెటా? మీ ఫేవరెట్ అయితే మీరు కూడా కామెంట్ చేయండి. మీరు ఎలా వండుతారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. గుమ్మడికాయ దప్పలంలోకి ముద్దపప్పుని నేను లైవ్ ఉంటుంది చూడండి, దీనిలో లైవ్ కూడా ఉంటుంది. ప్లస్ దీంతో పాటుగా వంకాయ ఫ్రై కూడా చేశాను, ఫ్రై ఒకటి. సో దీన్ని తిరగమాత వేసా. పప్పునైతే జీలకర్రతో కొంచెం నెయ్యి వేసి తిరగమాత వేసాను. ఇక నెయ్యితో కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి. వేడి వేడి అన్నంలోకి ట్రెడిషనల్ ఫుడ్గా చాలామంది తక్కువగా వండుకుంటారు గుమ్మడికాయని వన్ సైడు. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి నేను స్నాక్ చేశాను. స్వీట్ కార్న్ ఉంటాయి కదండి, స్వీట్ కార్న్తో వచ్చేసి వడలు చేశాను. 2 స్వీట్ కార్న్ అయితే నేను గింజలు తీసి పెట్టుకున్నాను. దాంతో పాటుగా శనగపిండి తగినంత, అంటే దానిలో వాటర్ ఉంటాయి కదండి స్వీట్ కార్న్లో, ఆ వాటర్కి సరిపోయినంత, క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి, అంతే. ఇంకా ఎక్స్ట్రా కావాలి మనకి అంటే హెల్దీనెస్ కోసం డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. గారెల్లో వేసుకున్నట్టే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మిక్సీ వేసుకుందాం. కొంచెం కల్లుప్పు మిక్స్ చేసి, సాల్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బట్ కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఉల్లిగడ్డలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఒక క్యారెట్ తురుము, పాలకూరని నేను ఒక కట్టని సన్నగా తురిమి పక్కన పెట్టానండి. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి మిక్స్ చేశాను. ఈ చిన్న జార్లో ఉంటుంది కదండి స్వీట్ కార్న్ని నేను మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని గారెలు వేసేసాను. ఈ గారెలు తినడానికి చాలా క్రిస్పీగా ఉన్నాయి. కొంచెం ఆగి తినాలనుకుంటే హాట్ బాక్స్లో ప్యాక్ చేసుకోవచ్చు. అప్పుడే తినాలి అనుకుంటే సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.